హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా. మీరు కూడా ఎలా 3D యానిమేషన్ వీడియోస్ చాలా సింపుల్గా మీరు మీ మొబైల్లోనే క్రియేట్ చేయొచ్చు. అన్లిమిటెడ్ ఇమేజెస్, అదేవిధంగా అన్లిమిటెడ్ వీడియోస్ నేను చెప్పిన విధానం ట్రై చేస్తే మీరు ఖచ్చితంగా ఇలా జనరేట్ చేయొచ్చు. ఇవి అప్లోడ్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో చూడండి 19.6 మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి. అదేవిధంగా ఇలాంటి వీడియోస్ మీరు అప్లోడ్ చేస్తే చాలా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అయితే వస్తాయి. 31.5 మిలియన్ వ్యూస్. ఈ విధంగా మీరు కూడా అప్లోడ్ అయితే చేయవచ్చు. ఇవి ఎలా జనరేట్ చేయాలి అనేది ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. నేను చెప్పిన ఒక సైట్ అయితే ఓపెన్ చేస్తే ఇవి మీకు చాలా సింపుల్గా అన్లిమిటెడ్ ఇమేజెస్, అదేవిధంగా అన్లిమిటెడ్ వీడియోస్ అయితే క్రియేట్ చేయొచ్చు. మీకు అయితే ముందుగా ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. ఈ ప్రాంప్ట్ మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ నుంచి అయినా ఈ ప్రాంప్ట్ని అయితే మీరు కాపీ అయితే చేసుకోవచ్చు. లేకపోతే మీ స్టైల్లో మీరైతే ఓన్గా అయితే క్రియేట్ చేయవచ్చు. ఇప్పుడు మనం ముందుగా దీనికి ఒక సైట్ అయితే ఉంటుంది, క్వీన్ చాట్ AI టూల్ అని. ఇది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ క్వీన్ చాట్ అని మీరు క్రోమ్లో పోయి సెర్చ్ చేసినా మీకు అయితే వస్తుంది క్వీన్ చాట్ అని. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే మనకు ఓపెన్ అవుతుంది. మీరైతే దీన్ని లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది, క్వీన్ చాట్ అని. అయిన తర్వాత ఇది అయితే మనకు చైనా ఆలీబాబా కంపెనీ అయితే డిజైన్ చేసింది. దీంట్లో మీరు అన్లిమిటెడ్ ఇమేజెస్, అదేవిధంగా అన్లిమిటెడ్ వీడియోస్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఇప్పటిదాకా మనం Hollywood.ai, Leonardo.ai, అదేవిధంగా కొన్ని AI టూల్స్ అయితే చూసాం. వాటిలో మనకు క్రెడిట్స్ మాత్రమే ఉంటాయి. దీంట్లో మీరు అన్లిమిటెడ్గా అయితే జనరేట్ చేయవచ్చు. ఇంకోండి ఇక్కడ మీకు ఇమేజ్ క్రియేషన్, అదేవిధంగా వీడియో క్రియేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ అయితే ఇమేజ్ క్రియేషన్, మీకు ఏ రేషియోలో కావాలంటే ఆ రేషియోలో ఇమేజ్ క్రియేషన్ అయితే చేసుకోవచ్చు. లేకపోతే వీడియో క్రియేషన్ ఇది కమింగ్ సూన్ ఉంది. అంటే మీకు లాస్ట్లో చెప్తాను కమింగ్ సూన్ రాకుండా ఏ విధంగా చేయాలని. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియో లాస్ట్ దాకా చూస్తే ఆ కమింగ్ సూన్ పడకుండా ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ నేను ఒక రేషియో అయితే తీసుకుంటున్నాను, 9:6 తీసుకున్నాను ప్రజెంట్ మనం ఇన్స్టాగ్రామ్ వీడియోస్ కోసం. ఇక్కడ ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తాను. మీకు స్టార్టింగ్లో ఒక ప్రాంప్ట్ అయితే చెప్పాను కదా, అది డిస్క్రిప్షన్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఆ ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకొని ఆ ప్రాంప్ట్ అయితే ఇక్కడైతే ఇవ్వండి. ఆ ప్రాంప్ట్ ఇచ్చి ఇక్కడ నేను 9:16 రేషియోలో నాకు కావాలంటున్నాను ఇన్స్టాగ్రామ్ వీడియో కోసం. ఇక్కడ హైలీ డీటెయిల్డ్ ఈ విధంగా నాకైతే ఇచ్చాను. మీరు ప్రాంప్ట్ మీ ఓన్గా కావాలన్నా మీరు ChatGPTని అడిగి అయితే యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే దీంట్లో అడిగినా కానీ మీకు ప్రాంప్ట్ అయితే ఇస్తుంది. లేకపోతే మీ ఓన్గా అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 9:16 పెట్టి ఇక్కడ ఎంటర్ కొట్టాను. ఎంటర్ కొడితే మనకు ఇమేజ్ అయితే జనరేట్ చేస్తుంది. ఈ విధంగా 9:16 ఇమేజ్ అయితే జనరేట్ చేస్తుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇమేజ్ జనరేట్ అయిన తర్వాత మీకు ఫుల్ HD క్వాలిటీలో అయితే ఉంటుంది. ఈ విధంగా క్వీన్ చాట్ అని ఇదైతే చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. ఇది చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేస్తే అర్థమవుతుంది. ఇంకా మీకు ఏమైనా సందేశాలు ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో అడిగినట్టయితే నేను పక్కా రిప్లై ఇస్తాను. అదేవిధంగా ఒకసారి ఇమేజ్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో మీకు అయితే చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ మీకు పక్కన చూడండి, విధంగా క్వాలిటీ అయితే సూపర్గా అయితే ఉంటుంది. అదేవిధంగా ఇమేజ్ నచ్చితే ఇక్కడ కింద డౌన్లోడ్ సింబల్ అయితే ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇమేజ్ నచ్చకపోతే మళ్ళీ రిఫ్రెష్ చేయండి, మళ్ళీ కొత్త ఇమేజ్ అయితే క్రియేట్ చేస్తుంది. రీక్రియేట్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకో ఇమేజ్ అయితే క్రియేట్ చేస్తుంది. ఇంకో ఇమేజ్ అయితే క్రియేట్ చేస్తుంది. ఈ విధంగా మనం ఇచ్చే ప్రాంప్ట్ని బట్టి మీకు అయితే ఇమేజ్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఈ విధంగా అప్పుడు మనం 9:16 అయితే తీసుకున్నాం కదా, ఇప్పుడు 6:9 రేషియో తీసుకున్నాం. అంటే యూట్యూబ్ వీడియోస్ కోసం సేమ్ ప్రాంప్ట్ని ఉపయోగించి నేనైతే ఇంకో ఇమేజ్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ నేను మళ్ళీ సేమ్ ప్రాంప్ట్ నుంచి నాకు 6:9 రేషియోలో కావాలని అడిగాను. అయితేనేమో మనకు ఇప్పుడు 6:9 రేషియోలో ఇమేజ్ అయితే క్రియేట్ చేస్తుంది. మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అడగవచ్చు. మీరు ఇదే కాదు, మీరు డివోషనల్ ఛానల్ చేసేవైతే డివోషనల్ వీడియోస్, అదేవిధంగా డివోషనల్ ఇమేజెస్ కూడా అడగవచ్చు. కుకింగ్ ఛానల్ అయితే కుకింగ్ ఛానల్ ఇమేజెస్ అయితే అడగవచ్చు. ఇంకోటి ఇమేజ్ అయితే ఈ విధంగా అవుతుంది. దీన్ని సింపుల్గా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియో క్రియేషన్ కమింగ్ సూన్ అని పడుతుంది కదా, ఈ కమింగ్ సూన్ అని పడకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే ముందుగా ప్లేస్టోర్లోకి వెళ్ళి ఏదైనా ఒక VPN యాప్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఏ VPN అయినా పర్వాలేదు, ఇన్స్టాల్ చేసుకొని VPN యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ VPN టర్బో VPN అయితే నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. మీకు నచ్చిన VPN అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ ట్యాప్ టు కనెక్ట్ అంటే మనకు VPN అయితే కనెక్ట్ అయిపోతుంది. చిన్న చిన్న యాడ్స్ అయితే వస్తే కనెక్ట్ అయిపోయిన తర్వాత వాటిని అయితే స్కిప్ చేసేయండి. యాడ్ స్కిప్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అది రిఫ్రెష్ చేసి లేకపోతే లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అయితే అవ్వండి. మళ్ళీ సేమ్ సైట్లోకి వచ్చి ఇక్కడ మీకు పైన లాగౌట్ అయితే కనిపిస్తుంది. లాగౌట్ అయితే అయ్యి మళ్ళీ లాగిన్ అయితే అవ్వండి. అయితే మీకు ఇక్కడ కమింగ్ సూన్ అని ఆప్షన్ అయితే పోతుంది. మీకు వీడియో క్రియేషన్ అని వస్తుంది. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. నేనైతే మళ్ళీ లాగిన్ అయ్యాను. లాగిన్ తర్వాత ఇంకోండి వీడియో జనరేషన్ మనకు వచ్చింది. ఇక్కడ మీకు రేషియో అడుగుతుంది. నేను ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ కోసం చేసి తర్వాత యూట్యూబ్ వీడియోస్ కోసం అయితే చేస్తాను. ఫస్ట్ నేను 9:16 రేషియో తీసుకొని ఇందాక ఇచ్చిన ప్రాంప్ట్ ఇద్దాం. మీరు కావాలంటే కొత్త ప్రాంప్ట్ అయినా ఇవ్వచ్చు. నేను 9:16 అయితే ఇస్తున్నాను. ఇచ్చి ఇక్కడ చూడండి సేమ్ ప్రాంప్ట్ అయితే ఇక్కడ ఇచ్చి ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. జనరేట్ మీద క్లిక్ చేస్తే మనకు వీడియో అయితే రెడీ అవుతుంది. ఇంకోండి ఇక్కడ 9:16 రేషియోలో వీడియో అయితే రెడీ అయిపోతుంది. ఇవి మీరు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ చేసుకుంటే మీకు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అయితే వస్తాయి. ఇంకోండి ఇదైతే నేను ప్లే చేసి చూపిస్తున్నాను చూడండి. ఇంకోండి ఈ విధంగా హై క్వాలిటీలో అయితే వస్తుంది, HD క్వాలిటీలో.
వీటిని మీరు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయొచ్చు, యూట్యూబ్లో యూజ్ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి స్ట్రైక్స్ అయితే పడవు. అదేవిధంగా ఒకవేళ నచ్చకపోతే రీజనరేట్ అయితే క్లిక్ చేయండి. రీజనరేట్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మీకైతే రీజనరేట్ అయితే అవుతుంది. ఇక్కడ కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు సింపుల్గా. నచ్చకపోతే రీజనరేట్ అయితే చేయండి. ఇప్పుడు మనం యూట్యూబ్ వీడియోస్ కోసం 16:9 రేషియో తీసుకుందాం. ఇందాక మనం 9:16 చేసాం కదా, ఇప్పుడు 16:9 రేషియోలో చేద్దాం. చేసిన తర్వాత దీంట్లో కూడా మనకు హై క్వాలిటీలో అయితే వీడియో అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. ఇంకోండి చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది. వీడియో అయితే జనరేట్ అయితే అవుతుంది. ఇందులో అన్లిమిటెడ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ChatGPTలో మాత్రం 3 ఇమేజెస్ యూజ్ చేస్తే మీకు లిమిట్ అయిపోతుంది అంటుంది. ప్లస్ తీసుకోమండి సబ్స్క్రిప్షన్. దీంట్లో ఎటువంటి సబ్స్క్రిప్షన్ అయితే అవసరం లేదు. ఇక్కడ నుండి వీడియో ప్లే చేస్తున్నాను చూడండి. ఈ విధంగా మీకు హై క్వాలిటీలో అయితే వీడియో అయితే వస్తుంది. ఇంకోండి ఈ విధంగా మీరు వీటిని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇవి 3D యానిమేషన్ స్టోరీస్ చూస్ చేసేందుకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎవరైతే డివోషనల్ ఛానల్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ డివోషనల్ వీడియోస్కి ఇక్కడ నేను ఒక స్టోరీ అయితే రాస్తున్నాను తెలుగులో. ఇప్పుడు మనకు శివరాత్రి వస్తుంది కదా, శివుడి జన్మ ఎలా జరిగిందని నేను ఒక చిన్న స్టోరీ అయితే రాసి నాకు 16:9 రేషియోలో వీడియో కావాలని అడిగాను. అయితే ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. వీడియో రేషియో 16:9 పెట్టుకొని జనరేట్ మీద క్లిక్ చేస్తే మనకైతే వీడియో అయితే జనరేట్ అవుతుంది. ఇంకోండి వీడియో జనరేట్ అయిన తర్వాత వీడియో యొక్క అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉంది. ఈ విధంగా మీరు అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఏ టాపిక్ కుకింగ్ కావాలంటే కుకింగ్, డివోషనల్ కావాలంటే డివోషనల్, ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్ మీద ఈ విధంగా ఇమేజెస్ అదేవిధంగా వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది. లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు దీంట్లో అయితే లాగిన్ అయ్యి మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.